అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ మల్లారెడ్డి గారు ఉన్నారు. సార్తో వెళ్దాం, డే విత్ లీడర్ చేద్దాం. అసలు సార్ దగ్గర ఎవరెవరు వస్తారు, కార్యకర్తలు వస్తారు, ఒకవైపు కాలేజ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, సార్ మొత్తంలో డేలో ఏం చేస్తారు, ఎవరెవరిని కలుస్తారు అనేది పూర్తిగా తెలుసుకుందాము. ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు సార్, టీ కాఫీ ఏందో అసలు బ్రేక్ఫాస్ట్లో ఏం చేస్తారు? నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కూడా దోశ పూరీలు తినా. ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, అప్పుడప్పుడు అది తాగుతా. లేకపోతే రాగి జావా తాగుతా రోజు కంపల్సరీ. రాగి జావా, కీరా, ఏదన్నా ఒక ఫ్రూట్, రోజు ఒక ఫ్రూట్, సీజన్ ఫ్రూట్ అది తింటుంది నా బ్రేక్ఫాస్ట్. ప్రస్తుతం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది సార్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనం ఒకసారి కాలేజ్కి వెళ్దాము, పిల్లలతో మాట్లాడదాం, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మల్లారెడ్డి సార్ ఎలా మాట్లాడతారు పిల్లలతోని అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే బయటికి వచ్చాము, మంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించారు సార్. ఎక్కడికి వెళ్తున్నాం సార్ ప్రస్తుతం మనం? ఇప్పుడు మనం కాలేజీకి పోతున్నాం. పిల్లల దగ్గర చాలా మటుకు ఫెసిలిటీస్ ఏం ఉంటాయి సార్ అంటే, చాలా మటుకు పిల్లలు ఫీజులు ఎక్కువ అంటుంటారు, కానీ మీరు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా అలానే ఉంటాయి. ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఫీజులు నామ్స్ ప్రకారం ఉంటాయి. మీరు పోతే చూస్తారు కదా, ఇప్పుడు మీరు పిల్లలతోనే మాట్లాడతారు కదా. అసలు అలాంటి కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి అమ్మా తెలంగాణలో. అట్లా అంత పెద్ద అభివృద్ధి చేసినాము. హాస్పిటల్స్ కానీ, డాక్టర్లను కానీ, పిల్లలను కానీ మామూలుగా తయారు చేయం మేము. అది ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, కానీ మాదంతా డిఫరెంట్ లెవెల్. మా స్టూడెంట్స్, మా లెక్క, మా స్టాఫ్, మా టీచర్స్, వాళ్ళకి ప్లేస్మెంట్స్ నువ్వు చూస్తావు కదా, పోయినాక తెలుస్తుంది కదా. ఇంకా అదేవిధంగా ఇప్పుడు పిహెచ్డి టీచర్లు కూడా ఉన్నారు అని చెప్పారు, అంటే ఒకవైపు లేరు అని అంటున్నారు, కానీ మీ వాళ్ళైతే లిస్ట్ కూడా అది బయటికి పెట్టారు, పిహెచ్డి టీచర్లు ఉన్నారు. నాకు వాళ్ళు లేరు వీళ్ళు ఉన్నారు అనేదానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. నాకు ప్లీజ్ దయచేసి అవన్నీ అడగకూడదు, కాకపోతే పోయి చూడు, ఇప్పుడు చూస్తావు కదా. అట్లా మా దగ్గర ఆ సంస్థ అంత పెద్ద సంస్థ, మేము 25 ఏళ్ళ సంది నడిపిస్తున్నాం. ఆ సంస్థ మాది డిఫరెంట్ సంస్థ. దానికోసం అవన్నీ మీరు పిల్లలు కానీ, స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ డిఫరెంట్. మాది సంస్థనే డిఫరెంట్. తెలంగాణలో కాదు, దేశంలో, భారతదేశంలో ఫేమస్ నంబర్ 1 ఇన్స్టిట్యూషన్ అది. మీరు దానికోసం ఎవడో చెప్పిన దానికోసం మాట్లాడదు. స్టూడెంట్స్ అందరినీ అబ్రాడ్ పంపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సార్, అంటే స్కాలర్షిప్ ఇస్తున్నారు, మీరు ఇంటర్న్షిప్ కి డబ్బులు కూడా ఇస్తున్నట్టు అని కూడా తెలుస్తుంది. ప్రతి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మన దగ్గర చదివే స్టూడెంట్స్ 50% బయట దేశాలకే పోతున్నారు. ఎంఎస్ కానీ వాళ్ళకు అందరికి కూడా వాళ్ళకు ఫెసిలిటీస్ మంచిగా కలిగిస్తున్నాం. ఎందుకంటే పాస్పోర్టు, వీసా, వాళ్ళకు బ్యాంక్ లోను, అక్కడ స్కాలర్షిప్లు, అక్కడ యూనివర్సిటీలలో ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ కలిగిస్తున్నాం. వాళ్ళకి అందరికి కన్వీనియంట్గా మంచిగా ప్లేస్మెంట్ ఇచ్చి, ఇక్కడ ప్లేస్మెంట్ మళ్ళీ ఉన్నా మళ్ళీ అబ్రాడ్ పోయి అక్కడ మంచిగా చదువుకోవాలి, గొప్పలు కావాలని మా తపన, మా ఆలోచన. గత వారం రోజుల క్రితం ఇక్కడనే మేడ్చల్ అగ్రికల్చర్ ఏదైతే మల్లారెడ్డి కాలేజ్ ఉందో దాంట్లో విధ్వంసం సృష్టించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయి. అదేవిధంగా 20 మందిని వరకు డీటైన్ చేశారు. మళ్ళీ మొదటి నుంచి చదవమని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. పొలిటికల్ డ్రామా, హై డ్రామా క్రియేట్ అవ్వడం కూడా జరిగింది. మనతో పాటు ఈ కాలేజ్, అదే కాలేజ్లో ఉందో అసలు నిజాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. నిజంగానే అన్నంలో పురుగులు వస్తాయా, అసలు ఇక్కడ వసతులు ఎలా ఉంటాయి, మల్లారెడ్డి కాలేజ్ ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు స్టూడెంట్స్ మాట్లాడారు, అది స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు గత వారంలో చాలా విధ్వంసం సృష్టించారు, అన్నంలో పురుగులు వస్తున్నాయి, దాని తర్వాత 22 మందిని డీటైన్ చేశారు అని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. పిల్లలందరూ అంటే మీతోటి స్టూడెంట్సే ధర్నా చేసి దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మేము హాస్టలర్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 4th ఇయర్స్, మేము ప్రాక్టికల్స్ చేసాము. మేము ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్లీ.
మేము చేసే వరకు చేసాము, ప్రాక్టికల్గా మేము నాలెడ్జ్ కూడా గెయిన్ చేసాము. కంప్లీట్గా ప్రాక్టికల్ లేదు అన్నట్టుగా ఏం కాదు, న్యూట్రల్గా ఉంది. అటు థియరీ నేర్చుకుంటాము, ప్రాక్టికల్ చేస్తాము, ఫీల్డ్ వర్క్ చేస్తాము, సబ్జెక్ట్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అట్లా. అంటే ఫుడ్ విషయంలో ఎలా ఉంటుంది అంటే చాలా పురుగులు వస్తున్నాయి, అసలు ఫుడ్ బాగా హాస్టలర్స్ చెప్తారు. ఐఎమ్ నాట్ ఎ హాస్టలర్, సో ఐ డోంట్ నో. మీకు స్కాలర్షిప్స్ వస్తున్నాయి అంటే అబ్రాడ్కి పంపిస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది, నిజమేనా ఇవన్నీ? నిజంగానే మేమందరం కూడా 33 స్టూడెంట్స్ యూఎస్కి, 13 స్టూడెంట్స్ నెదర్లాండ్స్కి సెలెక్ట్ అయ్యాము ఆల్రెడీ. ఎస్, ఐఎమ్ వన్ ఆఫ్ దట్. అండ్ ఆల్రెడీ 2 స్టూడెంట్స్ హ్యావ్ వెంట్ టు యూఎస్ఏ అండ్ నెక్స్ట్ మంత్ అగైన్ 3 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్. మమ్మల్ని కూడా తీసుకెళ్తారు, అది లేవు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. అంటే ఇదంతా స్టడీ పర్పస్ కోసమా లేకపోతే ఎలా? పర్పస్ కోసం. మాకు 4th ఇయర్లో 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒకటి ఏఈఎల్పి, ర్యావెప్ అండ్ ఇండస్ట్రియల్ అటాచ్మెంట్. మాకు ఆల్రెడీ ర్యావెప్ అయిపోయింది, ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ అయిపోయింది. సో మా 33 మెంబర్స్కి ఏంటి అంటే ఈ ఏఈఎల్పి అనేది మేము అబ్రాడ్లో చేద్దామని యూఎస్ఏ ఆప్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కంటిన్యూ చేస్తూనే మా స్లాట్స్ వచ్చినప్పుడు మేము అబ్రాడ్. అకామిడేషన్ అంతా ఎవరు చూసుకుంటారు అక్కడ అంతా మొత్తం? మాకు అన్ని కాలేజ్ వాళ్ళే మాట్లాడతారు. అక్కడ ఎవరైతే హోస్ట్ ఫార్మర్ని మాకు అటాచ్ చేస్తారో మా అకామిడేషన్ కానీ అన్ని వాళ్ళే. మీరు ఎక్కడి వరకు అయితే చదువుతారో అక్కడి వరకు కాలేజే పెట్టుకుంటుందా? లేదు, మేము పే చేయాల్సి వస్తుంది దానికి కొంచెం, బికాస్ ఈ వీసా ఎక్స్పెన్సెస్ అనేవి అయితే కాలేజ్ బేర్ చేయలేదు. సో అవి వరకు మేము చూసుకుంటాం. అకామిడేషన్ వచ్చేసి హోస్ట్ ఫార్మర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ. మా ఇంటర్న్షిప్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఇస్తే, సో 6 months 7 months డిపెండ్స్ కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. సో ఎవరికి ఎలా వస్తే వాళ్ళ మరి ఎందుకు ఆ రోజు అంత విధ్వంసం సృష్టించారు? అంటే అద్దాలు పగలగొట్టారు అంటే మీతోటి స్నేహితులే కదా, ఆ రోజు మీతో ఉండేవాళ్ళు, మీతో చదువుకున్న వాళ్ళే ఇదంతా చేశారు. మీరేమో ఇలా చెప్తున్నారు మాకు అంత బాగానే ఉంటుందని, ఒకవైపు మీరు ఇలా చెప్తున్నారు, మరోవైపు మాత్రం మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఫుడ్ దొరకదు, లక్షలు మేము ఫీజులు కడుతున్నాము అని అంటున్నారు. ల్యాక్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ అంటే అట్లా ఉంటాయి, ఇట్ డిపెండ్స్ కదా. సో బేస్డ్ ఆన్ మా ఇంటర్ మార్క్స్ కానీ ఎంసెట్ కానీ ఇట్ డిపెండ్స్. అలాగని ల్యాక్స్ అని ఏం చెప్పలేదు, 4-5 lakhs అట్లా ఏం కట్టించుకోవట్లేదు. ఇట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ మా మార్క్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సీన్ మొన్న ఏదైతే జరిగిందో డిటెన్షన్ అనేది, యూజువల్లీ నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్ ఎవరైతే వేరే కాలేజ్లో అగ్రికల్చర్ చదువుతున్నారో ఈ డిటెన్షన్ అనేది ఉంటుంది. అంటే బ్యాక్లాగ్స్ పడితే డిటైన్ చేస్తారు. మేము మా బ్యాచ్లో 480 members ఉన్నాం, మేము అందరికీ క్లియర్ అయ్యాయి. మా బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి బ్యాక్లాగ్స్ పడ్డాయి, వాళ్ళు మళ్ళీ రాసాక పాస్ అయ్యారు, వాళ్ళు మాతో పాటు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. సో దట్స్ ఇట్. ఆ రోజు ఎందుకని స్టూడెంట్స్ కంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రధానంగా స్టూడెంట్స్ అంటే అంత వైలెన్స్ చేయరు, అలాంటిది దిష్టి బొమ్మ తగలబెట్టి అంత విధ్వంసం సృష్టించడానికి ఎందుకు అలా? వాళ్ళు అలా ఎందుకు చేశారు అనేది నాకు తెలియదు. స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ దే మే బి ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటికల్లీ. ఫ్యాకల్టీతో అట్లా బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. దేనికైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మాకు డీన్ సార్ ఏది ఉన్నా సార్ కూర్చొని మాట్లాడతారు. ఈవెన్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని అన్నారు. మేము డైరెక్ట్గా వచ్చి క్యాంపస్లో మాట్లాడితే సార్ ఖచ్చితంగా రిప్లై ఇస్తారు, రెస్పాండ్ అవుతారు. ప్రాబ్లమ్స్ లేవు అని కాదు, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వచ్చి మాట్లాడతారు. పేరెంట్స్ కూడా కొంచెం ఇది అర్థం చేసుకొని పద్ధతిగా మాట్లాడితే కాలేజ్ మే రెస్పాండ్ ప్రాపర్లీ ఫర్ దాట్. మీరు మల్లారెడ్డి గారి ఫేవరెట్ స్టూడెంటా? నో, నెవర్. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అంటే వసతులు బాగానే ఉంటాయి, ఇది ఒక వర్గం వాళ్ళే ఇలా చేస్తున్నారు, కావాలని ఒక పొలిటికల్ హై డ్రామా క్రియేట్ చేయడానికి చేస్తున్నారు, మాకు వసతులు అన్నీ బాగుంటాయి, మమ్మల్ని అబ్రాడ్ కూడా తీసుకెళ్తారు, పై చదువుల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మమ్మల్ని పై చదువుల కోసం అక్కడ తీసుకెళ్తుంటారు, అకామిడేషన్ అంతా వాళ్ళే ఇస్తుంటారు, జస్ట్ వీసాకు మాత్రమే మేము డబ్బులు పెట్టుకోవాలి, మమ్మల్ని ఇక్కడ బాగానే చూసుకుంటున్నారు అని వీళ్ళందరూ చెప్పడం అయితే జరుగుతుంది. మనతో పాటు కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. హలో సార్, నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు ఎస్ సుధీర్ కుమార్. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ని. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా చేసి 31st మేకు రిటైర్ అయిపోయాను. మే రిటైర్ అయిన తర్వాత ఒక 2 months యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఆఫర్ ఇస్తామంటే ఫస్ట్ చూసి ఫెసిలిటీస్ అన్ని చూసిన తర్వాత నచ్చిన తర్వాత జాయిన్ ఓవర్ హియర్. మీరు సార్, నమస్తే, మీ పేరు? నా పేరు మనోహర్ రావు. నేను కూడా జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ కాలేజ్లో ప్రొఫెసర్స్ కూడా పిహెచ్డి చేయకుండా హైలీ క్వాలిఫైడ్ లేని ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు టీచ్ చేస్తున్నారు, వాళ్ళకి అర్హత ఏముంది అని మాట్లాడుతున్నారు. నిజంగానే కాలేజ్లో ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ టీచర్స్ లేరంటారా? లేదండి, ఇదంతా వాస్తవము. ఎందుకంటే ఐసీఆర్ ఒకటి ఏంది కదా అంటే ఇక్కడ మనకున్న దాంట్లో దాదాపు 130 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పిహెచ్డి క్వాలిఫైడ్ ఓన్లీ. అండ్ ఐసీఆర్లో ఎక్కడ కూడా కంపల్సరీ పిహెచ్డి వాళ్ళే ఉండాలని కూడా ఇక్కడ లేదు. సో ఇంతకుముందు ఏం చేస్తారు కదా అంటే యూజీసీలో
2018లో ఒక రెగ్యులేషన్ వచ్చింది, ఏంది అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కొరకు పిహెచ్డి షుడ్ బి మేడ్ కంపల్సరీ అని చెప్పేసి. తర్వాత యూజీసీఏ దాన్ని అమెండ్ చేసింది, మళ్ళీ 18 నుంచి 21కి చేశారు, 21 నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. రీసెంట్లీ జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ ఐసీఆర్ కూడా ఒక గైడ్లైన్ ఇచ్చేసింది, ఏది పిహెచ్డి కంపల్సరీ కాదు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కొరకు, ఎంఎస్సీతో కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి. అంటే దాంతో మేము ఎంఎస్సీ ఉందని చెప్పడం లేదు, బట్ అవుట్ ఆఫ్ 130 మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ పిహెచ్డి ఓన్లీ. అండ్ ఎవ్రీబడి ఈస్ వెరీ క్వాలిఫైడ్. సిస్టమేటిక్గా క్లాసెస్ జరుగుతుంటాయి, సిస్టమేటిక్గా తీసుకుంటాము. అవన్నీ వాళ్ళు చెప్పిన చాలా మటుకు అబద్ధం అండి. వాళ్ళు మాట్లాడిన వాళ్ళకు ఒక క్లారిటీ లేదు, వాళ్ళు ఏమడుగుతున్నారో. నేను చూశాను, మీరు చాలా మటుకు ట్రోల్స్లో చూశాను, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ఏదో మాట్లాడుతున్నారు. ఏది ఒక అతను అన్నాడు, ఏంటి మమ్మల్ని ఫీల్డ్ తీసుకెళ్ళి చేయించడం లేదని చెప్పేసి. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్రీ ప్రాక్టికల్కు మేము బయటికి ఫీల్డ్కి తీసుకెళ్తాము, ఆ పారలు ఎంతమందికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఏంటిది ఏం కథ అని. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ ప్రాక్టికల్స్ కూడా ముందటే ఉన్నాయని మీరు చూస్తే కూడా ఫీల్డ్స్ ఉంటాయి ముందటే, చాలా మటుకు అక్కడే చేయిస్తాము. అండ్ వాళ్ళు అన్నంతగా ఏం లేదు అనేదాన్ని. మరి ఆ రోజు ఎందుకు సార్ మన స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఇక్కడ చదివిన వాళ్ళే తిరగబాటు చేస్తారు, అద్దాలు పగలగొట్టారు, దిష్టి బొమ్మ తగలబెట్టారు, ఎందుకు అట్లా? లేదు, మీరు ఒకటి చూడాల్సింది ఏంది కదా అంటే, ఆ రోజు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎవరితో స్టార్ట్ అయింది, అందులో అసలు స్టూడెంట్స్ ఉన్నారా లేదా మీరు జస్ట్ ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ చూడండి వీడియో. సో అందులో స్టూడెంట్స్ ఎవరు లేరండి, ఎక్సెప్ట్ 1 or 2 పేరెంట్స్. దాట్ టు వాళ్ళ సన్ ఆర్ డాటర్ ఫెయిల్ అయ్యని చెప్పి వాళ్ళు కొద్దిగా ఇది చేశారు తప్పించి, అవుట్ ఆఫ్ 460 కాంట్ వి ఎక్స్పెక్ట్ 20 స్టూడెంట్స్ టు ఫెయిల్. మీరు ఏ యూనివర్సిటీ అని తీసుకోండి అండి, అట్లా ఉండదు అది ఎక్కడ కూడా. యూనివర్సిటీలో డిటైన్ చేస్తారా ఇట్లా అన్నిసార్లు ఫెయిల్ అయినా? జయశంకర్ నుంచి వచ్చాను, అక్కడ కూడా సేమ్ రూల్ ఉంది, ఏది ఫస్ట్ మీ థర్డ్ ఇయర్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా క్లియర్ కావాలి. తర్వాత మీరు ఫైనల్ ఇయర్ వెళ్ళాలంటే ఇవన్నీ ఫస్ట్ ఇయర్ వరకు అన్ని కంప్లీట్ కావాలి. ఎందుకు పెట్టింది ఐసీఆర్ అంటే, మీరు ఒకసారి ఫైనల్ ఇయర్లో రావేప్కి వెళ్తారు. రావేప్ అంటే రూరల్ అవేర్నెస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్, అంటే రైతులతోటి ఉండాలి, రైతులతోటి మమేకం కావాలి, వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళాలి. సో మీరు అక్కడ ఉండి మళ్ళీ ఎగ్జామ్స్ కానీ ఇటు రావడం అటు రావడం అంత ఉండొద్దు, వాళ్ళు సపరేట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఈ లాస్ట్ 1 year కంప్లీట్గా రూరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానివ్వండి, అగ్రో ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఏఈఎల్పి అంటారు, అంటే అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఈ 3 ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటివరకు అన్ని కంప్లీట్ కావాలని చెప్పి చేశారు. సో అటువంటిది ఏం లేదు, ఐసీఆర్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాం దీంట్లో. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కాలేజీలో చూసినట్టయితే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మీరు ఇక్కడ చూడండి ఎంత హైడ్రోపోనిక్స్, ఎక్కడ మీకు ఈ కాలేజీలో ఇంత టెక్నాలజీ, అంటే హైడ్రోపోనిక్స్, పాలీ హౌజెస్, ఫీల్డ్, మీరు ఫీల్డ్కి వెళ్తే ఎంత బ్యూటిఫుల్. ఇక్కడ మీరు పిల్లలు ఆరోపిస్తున్నారు కదా, మమ్మల్ని ఫీల్డ్కి అవుటింగ్కి తీసుకెళ్ళట్లేదు, మాకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ చూపించట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు మనం మీరు ఇప్పుడే ఫీల్డ్లో పోయి చూస్తే ఎంతమంది పిల్లలు ఎలా వర్క్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాలేజీలో ఎట్లుంటుందంటే ప్రాక్టికల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది, థియరీ క్లాస్లో థియరీ అని చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మీకు అంటే ఇక్కడ ఇప్పుడే చూస్తుంటే వర్టికల్ గార్డెన్స్, మనకి ఈ హైడ్రోపోనిక్స్, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇంకా మీరు లోపల పోతుంటే అన్ని, అంటే ఇంకా పాలీ హౌజెస్, అన్ని చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయండి కాలేజీలో, ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచి ఫ్యాకల్టీ కూడా అన్నారు, చాలా మట్టికి పిహెచ్డీస్ ఉన్నారు. ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో చూస్తే అంతా పిహెచ్డీసే ఉన్నారు. అంటే అట్లా పిహెచ్డీస్. ఎందుకు పిల్లలు ఇట్లా ఆరోపిస్తున్నారు? వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు చెప్పిన వాళ్ళు మీరు చూసుకోండి, ఇద్దరే మాట్లాడారు. కొంతమంది ఆడపిల్లలు కూడా, ఎవరైతే హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయని మాట్లాడుతున్నారు. ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ బికాస్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ ఇక్కడ క్లాసెస్ గురించి, అకాడమిక్స్ గురించి ఇవన్నీ ఉన్నాయి. ఫీజులు కూడా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, పైన 2 లక్షల పైన ఉన్నాయి ఫీజులు. టర్మ్ ఫీజెస్ కూడా, టర్మ్ ఫీజులు ఇప్పుడు జనరల్లీ మనం ఏ కాలేజ్కి వెళ్ళినా టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం అలా లేదు. ఇయర్లీ ఫీజు పెట్టారండి, ఇయర్లీ ఫీజు పెట్టి తీసుకుంటున్నారు. అండ్ ద ఫీజు ఆర్ రీజనబుల్. ఐ కెన్ అష్యూర్లీ సే దట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారమే ఉన్నాయి. వాళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు కదా అంటే, డిపెండింగ్ అపాన్ ద పర్సెంటేజ్ హై ఉంటే ఫీజు తగ్గిస్తున్నారు. సో డిపెండింగ్ అపాన్ దట్ దే ఆర్ టేకింగ్. ప్రస్తుతం మనం స్టోర్లో కూడా ఉన్నాం. ఏదైతే పిల్లలకు వండుతారో ఫ్రీడమ్ ఆయిల్ దగ్గర నుంచి రైస్ వరకు మనకి ఇక్కడ చూడొచ్చు. బ్రెడ్ ప్యాకెట్స్ ఇవన్నీ స్టోర్ చేయడం అయితే జరిగింది. సాసెస్ ఇవన్నీ, మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ కూడా కుకింగ్లో యూజ్ చేస్తాం. అన్నీ కూడా ప్రాపర్
హైజీనిక్ ఫుడ్ మాత్రమే మేము ఇక్కడ యూజ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. మనం కుకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ అన్ని మసాలా నుంచి రైస్ నుంచి ఆయిల్ పూర్తిగా ఏవైతే కుకింగ్కి అవసరమో అవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా మంచి కంపెనీ అని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఎవరెస్ట్ కంపెనీ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం కుకింగ్ ప్రాసెస్ తెలుసుకుందాము. స్టోర్ అయితే మనం ఇక్కడ చూసాం కదా, ఏదైతే ఫుడ్ డంప్ చేస్తారో ఇక్కడ వండడానికి పిల్లలకి. మరి ఎందుకని అన్నంలో పురుగులు వస్తున్నాయి, అసలు కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నిజంగానే బాలేదా లేకపోతే ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టోర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అంటే ఎట్లా ఫుడ్ ఈ వెజిటేబుల్స్ ఇప్పుడు మనకు పన్నీర్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, ఎట్లా స్టోర్ చేస్తారు? మేడం డైలీ మనము స్టూడెంట్స్ కోసం 100 లీటర్స్ జెర్సీ మిల్క్ వాడతాం మేడం. టోన్డ్ మిల్క్ మీరు చూడవచ్చు, బ్రాండెడ్. మన ఎస్పెషల్లీ ఇక్కడ మల్లారెడ్డి హాస్టల్స్ టోటల్ మనకు 8 హాస్టల్స్ ఉన్నాయి. అందులో ప్రతిదీ కూడా మనకు మేడ్చల్ మొత్తం మనకు వచ్చేసి మొత్తం జెర్సీ మిల్క్ వాడుతుంటాం మేడం. అలానే పన్నీర్ కూడా మనం స్టూడెంట్స్కి ఎవ్రీ వీక్ 2 times ఇస్తాము. ఇది కూడా బ్రాండెడ్ వస్తుంది మేడం. ఎప్పటికీ ఇప్పుడు ఫ్రెష్గా మనం డైలీ ఈ రోజు ఎంత స్టాక్ తెప్పించుకోవాలి, రేపు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు దానికి వరకు ఆల్టర్నేట్ చేంజ్ చేస్తుంటాం, డైలీ చేంజ్ చేస్తూ ఉంటాం మేడం. ఇండియన్ డైలీ చేంజ్ చేస్తూ ఉంటాం. డైలీ మెటీరియల్ ఇదంతా కర్డ్, ఇదంతా జెర్సీ 10 kgs బకెట్ వస్తుంది. అన్ని కంపెనీవి వాడతారా? మొత్తం కంపెనీ వస్తుంది. అంటే పూర్తిగా కూడా మీరు బ్రాండ్సే అన్ని వాడతారా? బ్రాండ్సే వాడతాం మేడం మేము డైలీ. ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్స్ ఏదున్నా కానీ అన్ని బ్రాండెడ్. మరి ఎందుకు పిల్లలు పురుగులు వస్తే అన్నంలో సరిగ్గా కుకింగ్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు వండి వాడేస్తారని ఎందుకు అంటున్నారు? చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తాను మేడం మేము. డైలీ మార్నింగ్ 4 o'clock నుంచి కుకింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది మనకి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటాం. అందరు వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి మనం ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, రూమ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఉండే మొత్తం టోటల్ వర్క్ వాళ్ళు ఎప్పటికీ బయటికి వెళ్ళకుండా తిరగకుండా ఇక్కడ చూసుకుంటాం. లంచ్ స్టార్ట్ అవుతుంది మనకు 12 to 2 మేడం. ఇప్పుడు లంచ్ టైము. ఇప్పుడు మీరు చూడండి, స్టూడెంట్స్ వచ్చినప్పుడు మన ఫీడ్ నేను వాళ్ళతో తింటాను, అసలు ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందో నేను కూడా చూడండి మేడం. మనకు ఎలాంటి కాంప్రమైజ్ అయ్యేది లేదు మేడం. క్వాలిటీలో కానీ ఎలాంటి విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు. సార్ వాళ్ళు చెప్తారు ఎంత అయినా పర్లేదు, స్టూడెంట్స్కి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి, వాళ్ళు అడిగినంత పెట్టాలంటే మేము 100% ఇంకా ఎక్కువనే మేము ట్రై చేస్తున్నాం, చేస్తున్నాం మేడం. మేము ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం మేడం. అది జరుగుతుంది ప్రజెంట్. డే విత్ లీడర్ చేస్తున్నాం ఇవాళ. అయితే మల్లారెడ్డి గారు కాలేజ్ పని మీద ఏదో డాక్యుమెంట్స్ మీటింగ్స్ అని చెప్పి అక్కడ లోపల మెయిన్ బ్లాక్లో ఉన్నారు. మనం మాత్రము ఏదైతే స్టూడెంట్ ఆరోపిస్తున్నారో పురుగులు వస్తున్నాయి అని చెప్పి దీని నిజాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము. పూర్తిగా సార్ ఒక 2 hours బిజీగా ఉంటారు అని చెప్పారు. ఆ టైంలో మనం మొత్తం ఈ హాస్టల్ని ఒకసారి చెక్ చేయడం, ఇన్స్పెక్ట్ చేయడం, అంటే అన్నీ ఎలా ఉన్నాయి, నిజంగానే హైజీనిక్ పెడుతున్నారా. మనం ఇప్పుడు వరకు చూసిన వరకు అయితే ఇక్కడ అంతా జెర్సీ ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నారు, అన్నీ కూడా కంపెనీది వాడుతున్నట్టు అయితే తెలుస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు కూడా. ఓకే, స్వస్తిక్ కంపెనీ అయినా? ఓకే, టర్మరిక్ కూడా మనం స్వస్తికి వాడతాం మేడం. సూర్య బ్రాండ్ వస్తుంది, స్వస్తికి వస్తుంది, ఆశీర్వాద్ కూడా వస్తుంది. మనకు చిల్లీ పౌడర్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు డబల్ ఆర్స్ మినపగుండు వాడతాం మనం. మామూలుగా మనం ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కానీ వడకు కానీ. బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారు? డైలీ 3 varieties పెడతాం మేడం. మనం మండే వస్తే ఇడ్లీ పెడతాము, కిచడి పెడతాము, దాంతోపాటు బ్రెడ్ జామ్ ఇస్తాము. బ్రెడ్ కూడా మనం కేసీ బేకరీ నుంచి తెప్పించుకుంటాము. అన్ని బ్రాండెడ్ మనం వాడతాం మేడం. లంచ్ మెనూ ఎట్లా? లంచ్లో రైస్తో పాటు ఒక కర్రీ ఇస్తాం మేడం. అంటే ఒక రోజు ఫ్రై ఇస్తాము, కర్రీ ఇస్తాము, పప్పు, సాంబారు, పాలకూర పప్పు, తోటకూర పప్పు, టమాటా పప్పు, ఒక వెరైటీ తోటి చట్నీ ఉంటుంది, గోంగూర చట్నీ, టమాటా చట్నీ, దోసకాయ చట్నీ, అలా సాంబారు, పెరుగు, మొత్తం మీల్స్ ఎలా ఉంటుంది అందులో పాపడాలు అన్నీ పెడతాం మేడం లంచ్లో. మళ్ళీ స్నాక్స్ డైలీ ఒక వెరైటీ ఉంటుంది. దాంతోపాటు బిస్కెట్స్ ఇస్తాము, దాంతోపాటు మిక్చర్ ఇస్తాము, ఇంకా లేస్ కూడా సప్లై అట్లా మొత్తం ఇస్తాం మేడం సర్వీస్. ఫుడ్ స్నాక్స్ టైంలో సమోసా ఉంటుంది, మిర్చి బజ్జీ ఉంటుంది, పునుగులు ఉంటాయి, ఇంకా అలానే మ్యాగీ, వాళ్ళకి కావాల్సినవన్నీ మెనూ ప్రకారం ఏది ఉంటే అది మీరు మెనూ చూడవచ్చు ఇక్కడ. దాన్ని మేము ఫాలో అవుతూ ఉంటాం. డైలీ ఏమేమి పెడుతున్నాము మొత్తం టోటల్గా ఇక్కడ మనం మెనూ ఉంటుంది. దీంట్లో మనం ఏదైతే ఈరోజు మండే షెడ్యూల్ ప్రకారం ట్యూస్డే రోజు, వెడ్నెస్డే రోజు ఎలా ఉందో బ్రేక్ఫాస్ట్, సాటర్డే అంటే ఇవన్నీ ఉంటాయా లంచ్లో మేడం? ఈరోజు లంచ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఊతప్ప ఇచ్చాము, లంచ్లో ఉంటాయి మేడం. క్యాప్సికమ్ ఆర్ చామగడ్డ. ఈరోజు చామగడ్డ పులుసు పెట్టాం, లాస్ట్ వీక్ క్యాప్సికమ్ ఆల్టర్నేట్. సో ఈరోజు మళ్ళీ పప్పు, తోటకూర పప్పు, సాంబారు, స్వీట్, రవ్వ కేసరి చేయించాము, కర్డ్ ఉంటుంది. నాన్ వెజ్ ఉండదా? నాన్ వెజ్ ఉంటుంది మేడం. నాన్ వెజ్ రేపు సండే బిర్యానీ ఉంటుంది మేడం, వెడ్నెస్డే ఉంటుంది కర్రీ, చికెన్ కర్రీ. సో అలా
వారానికి 3 సార్లు ఎగ్స్ పెడతాం మేడం మేము. ఓకే. మండే రోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తాము, ట్యూస్డే రోజు ఎగ్ బుర్జీ ఇస్తాము, మళ్ళీ ఫ్రైడే రోజు ఫ్రైడ్ రైస్ ఇస్తాము ఈవినింగ్ టైంలో. మళ్ళీ జనరల్గా మనము వెనస్డే రోజు చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ ప్లస్ బగారా రైస్ ఇస్తాము. సండే రోజు బిర్యానీ ఇస్తాము. ఓకే. నాకు ఒకసారి కుకింగ్ ప్రాసెస్ ఎలా అంటే పెద్ద దాంట్లో ఎక్కడ వండుతారు అంటే ఇదేనా ఇంతమంది తింటారు? ఒకసారి ఓపెన్ చేస్తే 200 మెంబర్స్ తగ్గారు సార్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది 650 ఉన్నారు మేడం. 650 మెంబర్స్. ఇది ఏంటి సాంబారా? టమాటా పులుసు మేడం. టమాటా పులుసు ఓకే. ఒకసారి మొత్తం వేయనా? ఒక గంట ఇస్తాము. ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా ఎంతసేపు పడుతుంది అంటే టైం టు టైం వాళ్ళకి అందుతుందా? మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది మేడం బ్రేక్ఫాస్ట్ అయితే. 4 o'clock నుంచి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఊతప్ప ఇచ్చాం మేడం. నిన్ననే ప్రిపేర్ చేసుకుంటారు మొత్తం. మనము నిన్న గుండు పప్పు కానీ నూకలు కానీ తీసేసుకొని నిన్ననే గ్రైండింగ్ చేసుకొని పక్కన పెడతారు. వాళ్ళు మార్నింగ్ 4 o'clock వచ్చేసి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే 7 o'clock మనం వెళ్ళి షార్ప్ కౌంటర్ మీద స్టడీ చేయాలి స్టూడెంట్స్కి. ఇది పప్పు మేడం. సో 4 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. సాంబార్ మేడం. మొత్తం 650 మెంబర్స్కి. అంటే ఇది పూర్తిగా సరిపోతుందా? స్వీట్ ఇది? స్వీట్ మేడం. ఓకే. ఎవ్రీ సాటర్డే రవ్వ కేసరి అండ్ కీర్, గులాబ్ జాము, డబల్ కమిటా చేంజ్ చేస్తూ ఉంటాం మేడం. మళ్ళీ ట్యూస్డే రోజు కూడా ఇస్తాం. ప్రాసెస్లో జరుగుతుంది రైస్ మనం స్టీమ్ రైస్ ఇక్కడ ఓకే. స్టీమ్ కుకింగ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మనం డైలీ 100 kg కుకింగ్ చేస్తాం. మార్నింగ్ ఓన్లీ లంచ్కి 100 kg చేస్తాం మేడం. మళ్ళీ ఈవినింగ్ చపాతి ఉంటుంది రెగ్యులర్. చపాతీతో పాటు ఇంకా రైస్ పెడతాం మేడం నైట్ టైంలో. రైస్ చూడడానికి అయితే బాగానే ఉంది. వచ్చాయి మేడం. ఇవి హెచ్ఎండి రైస్ నెంబర్ 1 క్వాలిటీ. ఇవి మీరు లంచ్ చేసి చూడండి మేడం. ఇది ఈ క్వాలిటీ రైస్ అంటే బ్రాండ్ ఏంటి? హెచ్ఎండి రైస్. కర్నూలు స్వర్ణమరుసరి హెచ్ఎండి రైస్ మేడం. ఇది అంటే ఈరోజు మేము వస్తున్నాం అనేసి ఇట్లా నీట్గా పెట్టి మొత్తం తెలియదుగా మేడం. మీరు వస్తున్నారని మాకు తెలియదు కదా. మీకు తెలీదు, మల్లారెడ్డి గారికి తెలుసు. తెలియదు మేడం. మేము రెగ్యులర్ ఎలా అయితే వర్క్ చేసుకుంటూ ఉన్నామో మళ్ళీ ప్రాసెస్లో ఇప్పుడు ఇంతే మంది వర్కర్స్ ఉంటారు ఇక్కడ. వస్తారు మేడం. ఇప్పుడు సర్వీస్ చేసేవాళ్ళు ఫ్రెష్ రావడానికి వెళ్ళాడు. వాళ్ళకి మేము వస్తున్నాం అని ఇట్లా లేదు కదా. అలా ఏం లేదు మేడం. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా ఎనీ టైం యూ కెన్ కమ్ డౌన్. ఎనీ టైం. మేము చూసేదే ఇది కదా మేడం. చూసేది ఇంకా నేను లంచ్ చేస్తా పిల్లలతో కూడా ఎలా ఉంది మొత్తం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రస్తుతం మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లోనూ మనతో పాటు ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో, నమస్తే అండి. ఇక్కడ స్టూడెంట్స్కి ఎటువంటి వసతులు ఉంటాయి? నేను మొత్తం కాలేజ్ క్యాంపస్ అంతా చూడడం జరిగింది. ప్రతిదీ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. అంటే చెప్పింది ఒకటి, వాస్తవానికి ఇంకొకటి కనిపిస్తుంది. ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? కరెక్ట్. myself Dr. Kanakdurga, principal of Mallareddy College of Engineering for Women. ఇక్కడ 2000 మెంబర్స్ స్టూడెంట్స్ చదువుతున్నారమ్మ, గర్ల్ స్టూడెంట్స్. సో వీఆర్ ఆఫరింగ్ వేరియస్ ఇంటర్న్షిప్స్ యాజ్ వెల్ యాజ్ వేరియస్ ట్రైనింగ్ కోర్సెస్ రిగార్డింగ్ వీఆర్ హ్యావింగ్ MOU విత్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ సెంటర్. సో త్రూ తెలంగాణ టాస్క్, సో ఆ టాస్క్ ప్రోగ్రామ్ నుంచి మనకి ఏవైతే ఉన్నాయో ఆల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ఎన్పిటిఈఎల్లో మన కాలేజ్ ఆల్ ఓవర్ ఇండియా 64th ర్యాంక్ వచ్చింది. సో టాప్ 100 కాలేజెస్లో ఒక కాలేజ్గా ఉంది. ఇప్పుడు దానిలో దగ్గర 180 మంది పిల్లలు గోల్డ్ మెడల్, 600 మంది సిల్వర్ మెడల్, అలాగే 500 మంది ఎలైట్,
అలాగే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్లో 1800 మంది పిల్లలు. ఇలా ప్రతి సెమిస్టర్ మనం ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 100లో ప్రతిసారి ఈ కాలేజ్ నిలుస్తుంది. అలాగే మనం పిల్లలకి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫెసిలిటీస్, సో ప్లే గ్రౌండ్ ఉంది, అలాగే ల్యాబ్స్, సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చరల్ ఫెస్ట్లు జరుగుతాయి, టెక్నికల్ ఫెస్ట్లు జరుగుతాయి, అలాగే వాళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ జరుగుతాయి. ప్లేస్మెంట్లో ఆల్మోస్ట్ 90% ప్లేస్మెంట్స్ ఉంటాయి. త్రూ హైయర్ ఎడ్యుకేషన్ 450 మందిలో దగ్గర దగ్గర 180 మంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళారు, ఎంఎస్ ప్రోగ్రామ్ అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్. అలాగే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మళ్ళీ 90% ఈ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి కావాల్సిన ఫెసిలిటీస్, ప్లే గ్రౌండ్స్, హాస్టల్ ఫెసిలిటీ 700 మెంబర్స్. సో మన ఫ్యాకల్టీ మెంబర్స్ 10 మెంబర్ కమిటీ ఉంటుంది, 10 మెంబర్ స్టూడెంట్ కమిటీ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు హాస్టల్ వార్డెన్స్ 3 మెంబర్స్ హాస్టల్ వార్డెన్స్ ఎవ్రీ బ్లాక్ ఉంటారు. అలాగే 5 లేడీ సెక్యూరిటీ ఉంటారు. నాకు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా మంది కనిపిస్తారు, పిహెచ్డి టీచర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ప్రొఫెసర్స్ ఉన్నారంటే ఆల్మోస్ట్ ఆల్ పిహెచ్డి ప్రొఫెసర్స్ సఫిషియెంట్ నెంబర్. సో మనకి ఏఐసిటి నామ్స్ ప్రకారం, ప్రిన్సిపల్ జేఎన్టీయూ నామ్స్ ప్రకారం, సో వీళ్ళందరూ సఫిషియెంట్ ప్రొఫెసర్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. ఆల్ పిహెచ్డీస్, ఆల్ రాటిఫైడ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ జేఎన్టీయూహెచ్. బికాస్ వాళ్ళు మన బ్యాక్ బోన్ అవడం వల్ల ఎంతమంది ప్లేస్మెంట్ సపోర్ట్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ లేవు అని కొంతమంది అమ్మాయిలు ఆరోపించారు. ఫెసిలిటీస్ ఎవ్వరు లేరమ్మా, ఎవరినైనా అడగండి, ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వట్లేదు. ఇంత మంచి అట్మాస్ఫియర్ కానీ వాళ్ళకి ఇంత మంచి సెక్యూరిటీ, ఫస్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్లో సెక్యూరిటీ ఇంపార్టెంట్. సో ఇంత చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నాం వాళ్ళకి. సో ఏ ఇష్యూ ఇక్కడ నుంచి ఏవి అవ్వలేదమ్మా. ఉమెన్స్ కాలేజ్ నుంచి ఇంతమంది వాళ్ళు హోల్ హార్టెడ్గా ఎంత ఫ్రీడమ్తో ఉంటున్నారంటే బికాస్ ఆఫ్ యూఆర్ ఆఫరింగ్ దెమ్ ప్యూర్ ఫుల్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ లెవెల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ లెవెల్ హాస్టల్ ఆల్సో. మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎన్ని హాస్టల్స్ ఉన్నా, ఎన్ని కాలేజెస్ ఉన్నా. ఇలా ఉండదు. మీరు మా స్టూడెంట్స్ని కూడా ఎంక్వైరీ చేసుకోండి. అవన్నీ వచ్చేవి రూమర్సే కానీ అలాంటివి ఏమీ లేవు. ఎవరో 2-3 చేసిన పిల్లల వల్లే కానీ అలాంటిది ఏమీ లేదు. అంటే పీస్ఫుల్ ఎడ్యుకేషన్. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటున్నారు మీరు. నాట్ ఓన్లీ అంటే పిల్లలు ఉండేవాళ్ళు ఉంటారమ్మా కొంతమంది, అంతేగాని ఇప్పుడు మన కాలేజీలో మీరు కంపల్సరీ తీసుకుంటే చిన్న ప్రాబ్లం కూడా రాలి. మేము 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాము, 7-8 ఇయర్స్ నుంచి చిన్న ప్రాబ్లం కూడా లేదు. పిల్లలందరూ ఆల్మోస్ట్ 90% జేఎన్టీయూ రిజల్ట్. అర్థమైందా? జేఎన్టీయూ రిజల్ట్ అటానమస్ అయిపోయింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్లు పెరిగినాయి 240, అలాగే ఈసీ 180, డేటా సైన్స్, ఏఎంఎల్ అన్ని ఎమర్జింగ్ కోర్సెస్. సో ఈ 540 ఇంటేక్ అంటే 2000 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. మీకు ఇంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు పిల్లలు. అది వాళ్ళ డిసిప్లిన్ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఫుల్ డిసిప్లిన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వడమే. అంతేగాని వాళ్ళకి ఎక్కడ ఎటువంటి చిన్న ప్రాబ్లం ఏమీ లేదు. ఉన్నా మన దగ్గరికి స్టూడెంట్ కమిటీ, ఫ్యాకల్టీ కమిటీ ద్వారా ముందే వస్తాయి. ఫ్యాకల్టీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ అయితే దీంట్లో ఉన్నారు అని మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి మొత్తం చూసే ప్రయత్నం కూడా చేద్దాం. మనతో పాటు ఉమెన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీకు ప్లేస్మెంట్లో జాబ్ వచ్చిందని కూడా విన్నాము, నిజమేనా? హౌ డిడ్ యూ కమ్ త్రూ ఆల్ దిస్? మెయిన్లీ చెప్పాలంటే మా డీన్ మ్యామ్ అండ్ ప్రిన్సిపల్ సార్ వెరీ కోఆపరేట్ చేశారు అండ్ వెరీ ఫ్రెండ్లీ. మేము ఎప్పుడు హెల్ప్ కోసం వెళ్ళినా కానీ చాలా ఫ్రెండ్లీగా రియాక్ట్ అయ్యి అండ్ చాలా ఆపర్చునిటీస్ అనేవి మాకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్యాకల్టీ కూడా మేము ఎప్పుడు డౌట్స్ కానీ ఏమైనా కానీ వెరీ ఫ్రెండ్లీగా, ఎప్పుడైనా ఫ్యాకల్టీ దగ్గర ఎప్పుడూ భయపడలేదు అనమాట. దేనికోసం ఏమైనా హెల్ప్ కావాలన్నా, సబ్జెక్ట్ విషయం కానీ ఏదైనా చాలా ఫ్రెండ్లీగా కోఆపరేట్ సో దానివల్ల మేము ఎక్కడా భయం అనేది లేదనమాట. ఈజీగా ఓకే మన ఫ్యాకల్టీ మనం అనుకున్నారు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అనే ఒక విల్ పవర్తో మేము కూడా చాలా. ఫీ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుంది? బయట చూస్తే మాత్రం లక్షలు అంటారు. అసలు నార్మల్లీ ఫీ స్ట్రక్చర్ రీజనబుల్గా మీ ఫీజు ఎంత? మా ఫీజు 1 lakh. 1 lakh అండ్ జనరలీ బయట డిగ్రీ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ కాలేజెస్ కైనా అండ్ ఇట్స్ వర్త్ అనమాట. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ కానీ సెక్యూరిటీ కానీ 1 lakh అనేది వర్త్. అంటే బయట చూసుకుంటే దీనికంటే ఎక్కువైనా ఉండొచ్చు, బట్ సెక్యూరిటీ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ కానీ వర్త్ అనిపిస్తుంది 1 lakhకి. ఇక్కడ ఫెసిలిటీస్ అంతా ఎలా ఉంటాయి అంటే మీకు ఫుడ్ పరంగా కానీ లేకపోతే హాస్టల్ ఫెసిలిటీస్ ఇవంతా, సెక్యూరిటీ అంతా సేఫ్గా ఉంటుందా? కాలేజ్లో కానీ హాస్టల్లో కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సో మనం ఇంటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా పేరెంట్స్ పర్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సెక్యూరిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది కాలేజ్ కూడా. 4 years నుంచి మీరు ఎటువంటి ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఏం లేదు.
సార్ ఇంత మంచి వసతులు ఉన్నాయి, నేను ఇప్పుడు స్వయంగా నా కళ్ళతో చూసా, రైస్ అన్ని క్వాలిటీ ఫుడ్ పెడుతున్నా, అయినా ఎందుకు సార్ ఇట్లా పిల్లలు మాట్లాడతారు? అంటే ఇన్ఫ్లుయెన్సా? ఏం లేదు, పిల్లలు ఏం మాట్లాడరు. రోజు 10,000 మంది నా తన హాస్టల్ అమ్మాయిలు, వాళ్ళందరికీ కూడా ఎక్కడ కిచెన్ అక్కడనే, ఎక్కడ హాస్టల్ అక్కడనే, ఎక్కడ ఫుడ్ అక్కడనే. నువ్వు ఎంత డిసిప్లిన్ తోటి, ఎంత పరిశుభ్రంతో, ఎంత పర్ఫెక్ట్గా నీకు ఫుడ్ పోతుంది. నువ్వేం చెప్పి రాలే కదా ఇవాళ. వాళ్ళు కూడా చిన్న అమ్మాయిలు కాదు కదా, ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు కాదు, వాళ్ళంతా బీటెక్ చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, వాళ్ళంతా తెలుసు వాళ్ళకన్నీ. కాబట్టి ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ నడిపించాలంటే ఎంత కష్టం ఈ అమ్మాయిలతోటి, అలా ఇంజనీరింగ్ పిల్లలతోటి. అయినా అంత డిసిప్లిన్ క్రమశిక్షణతో నడుస్తుందంటే అది మల్లారెడ్డి గ్రూప్. అందుకే ఇంత పెద్ద పేరు వచ్చింది. వీళ్ళు బయట ఏదో మాట్లాడతారమ్మా, టీచర్స్ సరిగా లేరు, హాస్టల్ సరిగా లేవు, అవన్నీ మామూలే కదా. వాళ్ళు మాట్లాడేది కావాలని, ప్రభుత్వం పోయినాక మాట్లాడుతుంది, అది కాదు కదా. మీరు కళ్ళతో చూస్తున్నావు కదా, కళ్ళతో చూస్తే మొత్తం హైజీనిక్ ఫుడ్డే నాకు కనిపిస్తుంది. మరి వీళ్ళు మాత్రం అట్లా కేవలం పొలిటికల్ డ్రామా క్రియేట్ చేయడానికి అంటారా? అంతేనమ్మా. ఇక వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. పిల్లలకి సాధారణంగా అంత ధైర్యం కూడా ఉండదు సార్, దిష్టి బొమ్మలు కాలు పెట్టాలి ఇవన్నీ ఉండదు. పిల్లలు ఎక్కడ కాలు పెడతారమ్మా, బయట వాళ్ళు వస్తారు. ఇదంతా బయట వాళ్ళు చేసిందే అంటారా మీరు? అంతే, బయట వాళ్ళే కదా, బయట వాళ్ళని రౌడీలను పంపించేపించింది బయట వాళ్ళే. ఎప్పుడు మా పిల్లలు చెయ్యరమ్మా అసలు. ఆ రోజు అక్కడ ముందు పిల్లలు కూడా లేకుండే, ఏదైతే తగలబెట్టారు, అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవం ఇస్తారు. నేను ఇంతమందికి చదువు చెప్పిస్తున్నా అంటే అది మామూలు విషయం కాదు కదా. తక్కువ ఫీజులతోటి, మంచి హాస్టల్తోటి, పర్ఫెక్ట్గా వాళ్ళకి సెక్యూరిటీ తోటి చేస్తున్నాం. అది మామూలు విషయం కాదు. అది ఈ ఫుడ్ కూడా మొత్తం క్వాలిటీ ఫుడ్ కూడా బ్రాండ్స్ కూడా కనిపిస్తున్నాయి, రోజు రోజు చేంజ్ చేస్తుంటారు. ఇంకా రోజు వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. 1 వీక్ ప్రోగ్రామ్ ఉంటుంది, వాళ్ళకి ఏ కూరలు ఉండాలి, ఏ టిఫిన్లు ఉండాలి, ఏ డిన్నర్ ఉండాలి, వాళ్ళు ఏది డిసైడ్ అయితే అది. స్టూడెంట్స్ కమిటీ వేసి వాళ్ళే డిసైడ్, వాళ్ళు ఏ ఫుడ్ తినాలనేది కూడా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కాలేజ్, ఇక్కడ రాగానే వరుసగా వచ్చి తింటూనే ఉన్నారు ఫ్రెష్. ఇంత మంచి కన్వీనియంట్ ఏడ దొరుకుతుంది, ఒకటే క్యాంపస్లో. రోజు ఒకటి టిఫిన్, రోజు ఒకటి ఉంటుంది, రైస్ పక్కా ఉంటుంది, బ్రెడ్ జామ్ కంపల్సరీ. చేంజ్ అవుతూ ఉంటుంది. నాన్ వెజ్ కూడా పెడతాం. నాన్ వెజ్ వెడ్నెస్డే బిర్యానీ, సండే చికెన్ కర్రీ ఆర్ చికెన్ ఫ్రై. ఒక్కడనే దగ్గర, ఇక్కడ అంతటా ఎక్కడిదక్కడ కిచెన్ లేదు. చాలా మా కాలేజెస్, మా క్యాంపస్, మా క్యాంటీన్. మేము ఎవ్వరికి కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఇదంతా మేమే. కిరాణా స్టోర్ మేమే తెప్పిస్తాం, అన్ని సామాన్లు మేమే తెప్పిస్తాం, తిన్నంత ఫుడ్, దేనికి లిమిట్ లేదు. మా కుక్స్ అంతా శాలరీ మీదనే పనిచేస్తారు. రైస్ కూడా చాలా బాగుంది, అంటే దొడ్డు బియ్యం లాగా లేదు, మొత్తం సన్న బియ్యం లాగానే ఉంది. మేము హోల్సేల్లో కొంటాం, అన్నీ ఫైన్ రైసే కొంటాం. 2 రూపాయలు ఎక్కువ పోతుంది అంతే. కానీ రైస్ 3-4 రూపాయలు తేడా ఉంటుంది, కానీ రైస్లో రైస్ చాలా డిఫరెంట్ ఉంటుంది. బయటకు వెళ్ళి తెస్తాం, కర్నూలు పోతాం, అప్పుడప్పుడు బయట పోయి ఎక్కడ ఉంటే అక్కడ రైస్ ఒకటేసారి కొంటాం, లారీలు కొంటాం. ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత మంచి కాదు, ఇంత మంచిగా ఎక్కడ ఉండయి. చాలా కాలేజీలు ఉన్నాయి, చాలా హాస్టల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలుసు. అది ఎక్కడ ఉండదమ్మా ఇట్లా. మేము కాబట్టి మన పిల్లల కోసం ఇస్తున్నాం, ఎప్పుడు చేయలేడు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒకసారి బయట పోతే తెలుస్తుంది, బయట హాస్టల్ ఎట్లున్నాయమ్మా. ఏదైనా ఉండటానికి కూడా ఎట్లుంటుందమ్మా. 2 డేస్ ఎంత కష్టమవుతుంది. ఇవాళ కంప్యూటర్ సైన్స్ ఎంత డిమాండ్ ఉందమ్మా.
సిటీలో నీకు హైదరాబాద్లో మంచి హాస్టల్, నాకు క్లాస్ ఉంటే హాస్టల్ ఒకటి చూపు. దీని తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి చూసినావు కదా, ఇంకొకటి చెప్పు, రెండోది చెప్పు, ఇక్కడ బాగుంది మీకంటే అని ఒకటి చెప్పు నాకు. చెప్పు నువ్వు ఒక కాలేజ్ పేరు చెప్పు నువ్వు విత్ హాస్టల్తో ఉన్నది. లేదమ్మా, నేను సిరిప్ ఈ హాస్టళ్ళ కోసమే 20 ఏళ్ళ సంది కష్టపడి కట్టిస్తున్నాను. ఇలాంటి ఫెసిలిటీసు అమ్మాయిలకు తెలంగాణలో ఎక్కడ లేదు. వాళ్ళు ఇప్పుడు ఇంజనీర్ చదవాలి. 90% వచ్చింది. నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నీకమ్మా నీకు 97. మరి ఈ అమ్మాయి ఏడ చదవాలి? నారాయణమ్మలో పోతే దొరుకుతుందా సీటు? 15 లక్షలు కట్టాలి. ఆమె 1,25,000. ఎంత కట్టినవమ్మా నువ్వు ఫీజు? 1,25,000 ఇక్కడ సీటు. మార్క్స్ మీదకి వెళ్ళి స్కాలర్షిప్ 2 లక్షలు ఫీజు యాక్చువల్. దాన్ని 97% కాబట్టి 85కి ఒక రేంజు, 80కి ఒక రేంజు, 70 అబో ఒక రేంజు. ఫీజు కూడా అట్లా ఫిక్స్ చేసే పెట్టినాం. అయినా వీళ్ళు బయటకు వచ్చి అన్ని లక్షలు ఎవ్వరు చెప్తలేరమ్మా, వాళ్ళు ఏం చెప్తలేరు. మీకు వేరే వాళ్ళు చెప్పారు, అంతా లవ్ మాస్టర్లు చెప్పారు. స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్ కారమ్మా చెప్పేటప్పుడు. వాళ్ళు ఎందుకు చెప్తారమ్మా? వాళ్ళు అబద్ధం ఎందుకు ఆడతారు చెప్పు? ఏమవసరం వాళ్ళకు? మీకు ఛానళ్ళకు మల్లారెడ్డిని బదనాం చేసేవాళ్ళు కావాలి, మల్లారెడ్డి న్యూస్ కావాలి, వీళ్ళకి మల్లారెడ్డి వార్తలు కావాలి, మల్లారెడ్డిని ఎట్లా తప్పు పట్టాలి అది చూస్తారు. కానీ మల్లారెడ్డి మంచిది ఎవడు చూస్తాడు చెప్పు? ఏమందుకే నాకు మంచిది చూపించకున్నా సరే చెడు చూపించవద్దు. మా పిల్లలు బదనాం అవుతారు, మా యూనివర్సిటీ బదనాం అవుతుంది. వాళ్ళకు రేపు పై చదువులకు విదేశాలకు పోవాలి. వాళ్ళ యూనివర్సిటీ అంటే ఒక పేరు వచ్చింది. ఒకనాడు ఒక 20 ఏళ్ల కింద ఉస్మానియా బదనామైంది గుర్తా? ఉస్మానియా సర్టిఫికేట్ అంటే ఎవరు బయట దేశాల్లో రానియకపోతారు. అట్లా కావద్దు ఎప్పుడు పిల్లలకు. అది నాకు నేను యాజ్ అకాడమిషియన్గా నాకు తెలియదండి. చెప్పాలంటే మా కాలేజీ మాకు చాలా ఎక్స్ట్రాడరీగా ఉంటుంది. మా పిల్లలందరినీ కూడా మేము మా చిల్డ్రన్ లెక్కను చూసుకొని మా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో మాతో పాటు మేము కూడా ఇక్కడే, మా ఇన్ఛార్జీలు కూడా ఇక్కడే తింటారు. అంటే వాళ్ళు ఎలా ఉంటుంది ఫుడ్ అని ఎవ్రీడే ఒక 15 మెంబర్స్ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ కానీ మేము కూడా తిని టేస్ట్ చూసి పర్సనల్గా నేను కూడా నా ఫుడ్ నేనే తెప్పించుకొని తిని టేస్ట్ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటాము. క్వాలిటీ ఎస్ ఇక్కడే తింటాము. మెనూ కూడా అంతే. పొద్దున 2 టిఫిన్లు ఉంటాయి, బ్రెడ్ జామ్ ఇస్తాము, పిల్లలకు మిల్క్ ఇస్తాము అండ్ టీ ఇస్తాము. మధ్యాహ్నం కూడా బాగా పిల్లలకి ఏది నచ్చుతుందో ఆ ఫుడ్ ఉన్నట్టుగా ఒక ఫ్రై ఐటమ్ కానీ లేదంటే సాంబారు పప్పు ఇవన్నీ కూడా ఆల్ ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఆల్టర్నేట్ డేస్ బిర్యానీ కూడా చేపిస్తాము. మధ్యాహ్నము ఎవ్రీడే గుడ్ ఉంటుంది. ఈవినింగ్ ఫ్రూట్స్ ఉంటాయి, మళ్ళీ స్నాక్స్ ఉంటాయి. ఈవినింగ్ స్వీట్స్ కంపల్సరీ పెడతాము. సో అంటే మా పిల్లలందరూ మా పిల్లలు కాబట్టి మేమంతా కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాము. మరి ఆరోపణలు అనేది ఎందుకు వస్తున్నాయి ఆ కాలేజెస్లో అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. డే విత్ లీడర్ ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. పొద్దున్న నుంచి చూసుకుంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసాం, దాని తర్వాత మల్లారెడ్డి సార్తో కాలేజ్ టూర్ అంతా చూసాం, లంచ్ కూడా చేసాము. సార్ అంటే ఇప్పుడు బయట వస్తున్న వార్తల కన్నా ఇప్పుడు నేను నా కళ్ళతో కాలేజ్ మొత్తం చూసాను. అసలు ఫుడ్ ఎలా పెడుతున్నారు, ఎలా కుకింగ్ చేస్తున్నారు, మీ కిచెన్ కూడా మొత్తం చూసాను. ప్రతిదీ హైజీనిక్గా ఉంది. అంటే ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నా కూడా పిల్లలు ఎందుకు రెబెల్ అవుతారు? పిల్లలు రెబెల్ ఏం లేదమ్మా. అప్పుడప్పుడు ఏదన్నా ప్రాబ్లం రావచ్చు, తప్పు లేదు. ఏదన్నా పురుగు పడవచ్చు, తప్పు లేదు. ఇంత పెద్ద 10,000 మందికి రోజు వంటలు జరుగుతాయి, టిఫిన్లు జరుగుతాయి, భోజనాలు జరుగుతాయి, డిన్నర్ జరుగుతుంది.
బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది, రకరకాలు ఉంటారు. ఏదన్నా తప్పిదారి జరిగితే జరిగిండొచ్చు, కానీ దాన్ని ఇష్యూ పెద్దగా అవుతుంది, కావాలని డ్యామేజ్ చేస్తారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి కనిపించలే, మా ప్రభుత్వం పోయినాకనే ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి. అది బాధ అనిపిస్తుంది. మేము కాలేజీ పెట్టింది ఏదో పొలిటికల్గా కాదు, మాకు ఏదో పొలిటికల్లో ఉండాలి, పొలిటికల్ లబ్ధి పొందాలి అని కాదు. మేము 25 ఏళ్ళ సంధి కాలేజీలు బ్రహ్మాండంగా, మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకే 2021 నుంచే మేము కాలేజీలు పెట్టాము. ఈరోజు ఎందుకు పెట్టాం? అమ్మాయిలకు ఎక్కడ కూడా తెలంగాణలో హైదరాబాద్లో మంచి హాస్టల్ ఫెసిలిటీతో ఉన్న కాలేజీ లేదు. ఉన్నాయి, నారాయణమ్మ ఉన్నది, ఇంకేదో ఎంజీఐటి ఉన్నది, జేబీఐటి ఉన్నది, 1-2-3 కాలేజీలు ఉన్నాయి. అందులో ఎంత స్ట్రెంత్ 200, 300, 500 చదువుకోగలుగుతారు. కానీ ఇట్లా 10,000 మందికి మొత్తం తెలంగాణలో రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చే మిడిల్ క్లాస్ అమ్మాయిలకు, ఒక ఆయ బిడ్డ, అటెండర్ బిడ్డ, డ్రైవర్ బిడ్డ, ఇట్లా మామూలు వాళ్ళందరి పిల్లలకు, ఇక్కడ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళకు, స్కాలర్షిప్ మీద వచ్చిన వాళ్ళకు, వాళ్ళకి మంచి ఇంజనీరింగ్ చదువు చెప్తూ, వాళ్ళకి మంచి మల్టీనేషనల్ కంపెనీలలో జాబులు ఇప్పిస్తూ, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చు, హాస్టల్లో మంచి భోజనం పెడుతూ, వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇచ్చి, మంచి జిమ్ పెడుతూ, వాళ్ళకి గ్రౌండ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ మంచి పీటీ టీచర్లను పెట్టి అన్ని అకాడమిక్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నది ఏకైక సంస్థ మల్లారెడ్డి గ్రూప్. ఎందుకంటే ఇంత పెద్ద గ్రూపు 24 ఏళ్ళ సంది అంత అమ్మాయిలకు స్పెషల్గా ఇండియాలో ఒకటే ఒక మనిషి మల్లారెడ్డి. మెడికల్ కాలేజ్ ఫర్ గర్ల్స్ పెట్టింది, గర్ల్స్ కోసం చదువు చెప్పేది మల్లారెడ్డి ఒక్కడే. మెడికల్ ఫర్ గర్ల్స్, డెంటల్ ఫర్ గర్ల్స్, మేనేజ్మెంట్ ఫర్ గర్ల్స్, ఇంజనీరింగ్ ఫర్ గర్ల్స్, ఇట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్ గర్ల్స్ కోసం సపరేట్గా పెట్టి, వాళ్ళకు సపరేట్గా పర్మిషన్ పెట్టి, సపరేట్ హాస్టల్స్ పెట్టి గర్ల్స్ కోసం చదివిస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి మల్లారెడ్డి. ఈరోజు ఆయన మీద ఎవరో రకరకాల అబాండాలు వేస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. పిల్లలు, అమ్మాయిలు, వాళ్ళు 10th ఇంటర్మీడియట్ దాకా 90%తో పాస్ అవుతున్నారు. వాళ్ళకి బయటకు వచ్చినాక మెడికల్ కానీ, డెంటల్ కానీ, హెల్త్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కోర్సులు కానీ, కంప్యూటర్ సైన్స్ కోర్సులు కానీ ఇవన్నీ ఎవరితానో అన్నీ ఒక్కరితానో లేవు. అవన్నీ కూడా మల్లారెడ్డి దగ్గరనే ఉన్నాయి. 150 కోర్సులు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఉన్న కోర్సులన్నీ ఉన్నాయంటే ఇవాళ మల్లారెడ్డి దగ్గరనే ఉన్నాయి, అన్ని రకాల కోర్సులు. అట్లా అందరికి అందియాలి. మన తెలంగాణ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, గొప్పలు కావాలి. ప్రపంచంలో ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా మన పిల్లలే ఉండాలని ఆ తపన, ఆలోచనతోటి, ఆ దృష్టితోటి వాళ్ళకి మంచిగా యోగా కానీ, జిమ్ కానీ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి, మంచి ఫుడ్ తోటి. ఇప్పుడు నీ కళ్ళతోనే చూసినావు, పొద్దుటి సంది నాయంబడి ఉన్నావు. మాకు వాళ్ళు వీళ్ళు చెప్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కష్టపడే నేచర్, పిల్లలకు మంచి విద్యను అందించే మేము మనుషులం. మేము మంచి ఫ్యాకల్టీ కానీ, మంచి టీం కానీ, మంచి అకాడమిక్ కానీ, మంచి ఫెసిలిటీస్ తోటి మేము కాలేజీని నడిపిస్తున్నాము. దాని మీద బురద తల్లితే అది పిల్లలకు నష్టమవుతుంది, సంస్థకు నష్టమవుతుంది, కానీ అది మంచి పద్ధతి కాదని మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ రోజంతా మేము చాలా చూసాం, కాలేజ్ విన్న దానికన్నా వాస్తవానికి చూసింది చాలా డిఫరెంట్ అని కూడా తెలిసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.